నమస్తే డాక్టర్ గారు. సహజంగా ఈ డిసీజ్ బర్డెన్, రోగాల బరువు అనే పదాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి దాని మీనింగ్ ఏంటి? అది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు మనుషుల మీద? దాని ప్రభావం ఎలా ఉంటుంది? రోగాల బరువు లేదా డిసీజ్ బర్డెన్ అనే కన్సెప్ట్ ప్రతి దేశము దీని గురించి ఆలోచిస్తుంది. ఏమంటే తమ దేశంలో ఉండే ప్రజలందరికీ ఆరోగ్య అవసరాలు అంటే ఆహారము, మంచినీళ్ళు, పారిశుద్ధ్యము, ఆసుపత్రులు ఎన్ని ఉండాలి, రకరకాలన్నీ కూడా ఆరోగ్య అవసరాల కింద వస్తాయి. అట్లాగే వైద్య అవసరాల కింద కూడా డాక్టర్లు ఎంతమంది ఉండాలా, నర్సులు ఎంతమంది ఉండాలా, పడకలు ఎన్ని, ఇవన్నీ ఒక లిస్ట్. అది అంటే తమ ప్రజలకి వీటన్నిటిని అందించడానికి ఓ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి తమ దేశంలో ఒక ఏడాదికి ప్రజలందరికీ కలిపి ఏ రోగాలు ఎన్నెన్ని వస్తాయన్న లెక్క ఉండాలి వాళ్ళకి. అది డిసీజ్ బర్డెన్ అంటే అర్థం. అంటే ఎన్ని రకాల రోగాలు అనేది కాదు అక్కడ. ఎన్ని రకాల రోగాలు అంటే కొన్ని వేల రకాల రోగాలు ఉంటాయి. ఆ లెక్క అది ఉండదు. వెరైటీ ఆఫ్ డిసీజ్ కాదు, అది టోటల్ డిసీజ్ సంఖ్య అంతానే లెక్క కావాలి. ఉదాహరణకి మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే ప్రతి ఒక్కరికి సంవత్సరంలో యావరేజ్ మీద సరాసరిన ఒక్కసారి జలుబు వచ్చిందనుకుంటే, జలుబు కూడా ఒక రోగమే, 140 కోట్ల రోగాలు లెక్కేసుకుంటారు. ఒక్కసారి కడుపులో నురుగు నొప్పి వస్తే 140 కోట్ల రోగాలు, ఒక 2 సార్లు జ్వరాలు లాంటివి వస్తే 280 కోట్ల రోగాలు, గుండె జబ్బులకు 25 కోట్ల మందికి వస్తే 25 కోట్ల రోగాలు, షుగర్కు 30 కోట్ల మందికి వస్తే 30 కోట్ల రోగాలు, అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ జబ్బు ఒక 1000 మందికి వచ్చిందనుకోండి, ప్లస్ 1000. ఇది లెక్కేసుకునే విధానం. మన వెరైటీ ఆఫ్ డిసీజెస్ లెక్కేరోళ్ళు ఏ వెరైటీ ఎంతమందికి ఒక సంవత్సరంలో వస్తుంది. ఈ లెక్క బయట దేశాల్లో అయితే, పాశ్చాత్య దేశాల్లో, అమెరికా ఇలాంటి చోట్ల దాదాపు 95 to 98% కరెక్ట్ లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర. మన దగ్గర ఈ స్టాటిస్టిక్స్ తీసుకోవడం కొంచెం పూర్గా ఉన్నాం కాబట్టి 90 to 95 కరెక్ట్గా లెక్కేస్తారు. ఇక్కడ హెల్త్ సర్వేలు చేస్తారు ప్రభుత్వం వాళ్ళు, ఆ సర్వేల నుంచి లెక్క వస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని ఏమంటే ప్రజలకి ఆహారానికి సంబంధించిన జబ్బులు ఉన్నాయనుకోండి, ఆహారం ఎట్లా అందేటట్టు చేయాలి, నీళ్ళకి సంబంధించిన జబ్బులు వస్తే నీళ్లు పరిశుభ్రమైన ఎట్లా అందించాలి, ఇలాంటి ప్లాన్లు వేసుకుంటారు. ఇది మొత్తం ప్లానింగ్ కోసం. రోగాల బరువు అనే ఈ కన్సెప్ట్ని ఏ రకాల రోగాలు ఎన్నెన్ని వస్తాయో తెలిస్తే ఈ రోగాలకి ఎటువంటి వైద్యం మనం అందించాలి, అందుకోసం హాస్పిటళ్ళు, డాక్టర్లు, మెడికల్ కాలేజీలు ఎంత ఉండాలి, కాలేజీల్లో ఎంతమంది అవుట్పుట్ రావాలి, లెక్కలన్నీ తీసుకుంటారు.